నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఎంతో భారీ అంచనాలతో రిలీజ్ అయిన 'గేమ్ చేంజర్' సినిమా ఇప్పుడు ఏకంగా అంటే టీవీలో వచ్చేస్తుందంటే కేబుల్ టీవీలో వచ్చింది అని వింటున్నాము. అసలు ఇది నిజమేనా? లోకల్ టీవీలో టెలికాస్ట్ అయింది. అలాగే ట్రావెల్ బస్సులు, సంక్రాంతి ట్రావెల్ బస్సుల్లోనూ టెలికాస్ట్ అయింది. చివరికి వాళ్ళని పట్టుకున్నారు. సరే, వీళ్ళని ఏం చేద్దామో తర్వాత మాట్లాడుకుందాం. చూస్తే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది యాక్చువల్గా చెప్పాలి అంటే. అంటే గేమ్ చేంజర్కి సంబంధం లేదులే, ఓకే. బేసిక్గా ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది ఏదో సందర్భంలో. మన రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు కదా, ఆయన కథా స్క్రీన్ ప్లే అప్పలరాజు అనే సినిమాని ఎప్పుడో 18 years బ్యాక్ తీసాడు. 18 or 15 years అయింది అనుకుంటా. కథా స్క్రీన్ ప్లే అప్పలరాజు. అప్పుడు ఆ సినిమాలో జరిగిన సిట్యువేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు చూస్తుంటే నాకు అరే ఇలా అనిపించింది. లైక్ గుంటూరు కారం, దేవర, పుష్ప, గేమ్ చేంజర్, ఈ సిట్యువేషన్స్ అన్నీ కూడా 18 ఏళ్ల క్రితమే ఆయన చెప్పాడు, ఇప్పుడు జరుగుతున్నాయి. అండ్ ఇంకోటి, ఆ సినిమాలో ఒక డిలీటెడ్ సీన్ ఉంది. అంటే సినిమాలో లేదు, మనం తర్వాత చూస్తే మీకు తెలుస్తుంది ఆ సీన్. అందులో ఏముందంటే, భారీ అంచనాల మధ్య 500 కోట్లు, 600 కోట్లు, కోట్లు పెట్టి ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయిపోతుంది. తీరా చూస్తే ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే దాన్ని చూసి నవ్వుతూ ఉంటారు అందరు. సేమ్ సిచ్యువేషన్ మీకు సిల్క్ స్మిత సినిమా ఉంది, డర్టీ పిక్చర్లో కూడా వాడు ట్రిపుల్ యాక్షన్ చేసి ఏదో సినిమా చేస్తే హిట్ అవుతుంది, ఈమె మీద బాగా కోట్లు పెడితే ఫ్లాప్ అవుతుంది, నవ్వుతారు అందరూ. అలా ఒక సినిమా భారీగా రిలీజ్ అయితే అది ఏం ఉండదు అనమాట. ఆ సినిమాలో ఏ ఉండదు అసలు. ఎందుకు బాబు దీనికి ఇంత ఖర్చు పెట్టారు అనుకునేంత సినిమా చూసి అందరు నవ్వుకుంటూ ఉంటారు, పరుగు పోద్ది. ఆ ప్రొడ్యూసర్ ఎందుకురా బాబు 500 కోట్లు పెట్టామంటే తలెత్తుకోలేక తిరుగుతాడు. ఆ పాన్ ఇండియా హీరో తలెత్తుకోలేక తిరుగుతాడు. ఆ హీరోని ప్రమోట్ చేయడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన ఆయన కూడా తలెత్తుకోలేకపోతాడు, పరువు అసలు రాష్ట్రంలో తిరగలేకపోతాడు అనమాట. అండ్ ఇక అందరూ ఆ యూనిట్కి సంబంధించిన, ఇక డైరెక్టర్ అయితే ఇక కనబడ్డు. ఇలాంటి సిట్యువేషన్లో ఉన్నప్పుడు అందరూ నవ్వుతా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ సినిమా స్టోరీ చెప్పేది నేను, మళ్ళీ ఇక్కడ జరిగింది కాదు, ఆ సినిమాని పైరసీ అయ్యింది అని ప్రచారం చేసుకుంటారనమాట. కావాలనే ఒక ఛానల్ దగ్గరికి వెళ్ళేసి, అరే సిటీ కేబుల్లో ఇది వేసేరా అని చెప్తాడు, వేసేస్తాడు. ఓ ట్రావెల్ బస్సులో ఇది వేసేరా అని చెప్తాడు, వేసేస్తాడు. వేసిన తర్వాత దాన్ని రికార్డింగ్ చేసి, చూడండి మళ్ళీ వీళ్ళే వెళ్ళి అరెస్ట్ చేస్తారు, వీళ్ళే వెళ్ళి విడిపించుకుంటారు. ఓ 2 రోజులు అరెస్ట్ చేస్తాం, మళ్ళీ మేము కేసు వెనక్కి తీసుకుని విడిపోతాంలే, మాకు ఈ ఫుటేజ్ కావాలి. ఇప్పుడు ఏంటంటే, మేము చాలా ఖర్చు పెట్టి సినిమా తీసామండి, ఎంత అద్భుతం అంటే అంత అద్భుతమైన సినిమా ఇది, అసలు ఈ భూగ్రహంలోనే ఇప్పటివరకు రాలేదు ఇంత అద్భుతమైన సినిమా, అందుకే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాము. అదేంటో మొదటి రోజు మాకు 200 కోట్లు వచ్చాయి, తెలుసు కదా మీ అందరు, తెలుసు కదా నీకు కూడా తెలుసు, మేము పోస్టర్ రిలీజ్ చేసాం, తెలుసు మీ అందరికీ తెలుసు. అదే కంటిన్యూ అయితే 3 రోజుల కల్లా 500 కోట్లు మా డబ్బులు మాకు వచ్చేసేవి యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఏంటో మా కర్మ, కొంతమంది ఈ రౌడీలు, మేమంటే పడనోళ్ళు కావాలనే మా సినిమాని లోకల్ టీవీలలో, లోకల్ బస్సులలో రిలీజ్ చేశారు. ఇదంతా ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది మా మీద, త్వరలో దీన్ని ఛేదిస్తామండి, మీ అందరి ఆశీస్సులు మాకుంటే చాలు అని చెప్పి ముగిస్తారనమాట ఆ ప్రెస్ మీట్ని. అప్పుడు జనాలందరూ అదే అవునవును పాప అంత గొప్ప సినిమా తీశాడు, నిజంగా ఏదో లేకపోతే 500 కోట్లు ఎందుకు పెడతారులే వాళ్ళు మాత్రం, ఏదో ఉండుంటుంది ఆ సినిమాలో, అందరూ చూసేశారంట, అందుకే ఏమీ లేదంట. ఇప్పుడు కొత్తగా చూసారు, జాలితో చూస్తారు. ఇలా పాపం నిజంగా బాగానే పెట్టాడు, బాగానే ఉంది, పర్లేదులే సినిమా ఆడొచ్చు, పర్లేదు 500 కోట్లు వస్తాయి. కానీ ఆ లోకల్ ఛానల్ గడే, ఆ బస్సోడే చేయబట్టే అసలు మొత్తం ఇదంతా జరిగింది. పాపం సర్లే పోన్లే, వీళ్ళ నెక్స్ట్ సినిమానైనా ఆదరిద్దామని అనుకోవాలి. అంటే ఇప్పటిదాకా నవ్విన మొహాలందరూ కూడా అయ్యో పాపం అనుకోవాలి. నీకు అర్థమైంది? ఇక్కడ ఏంటి, ఎగతాళి, మొహం చూసి నవ్వుతున్నారు వీళ్ళందరూ. మళ్ళీ నేను అయ్యో పాప అనుకున్నావు అంటే నువ్వు సక్సెస్ అయినట్టే, ఇంకా అయిపోయింది సింపతి. ఇట్లాంటి ఒక డ్రామాలు చేస్తారు అని కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు సినిమాలో రామ్ గోపాల్ వర్మ గారు ఒక సీన్ పెట్టడం జరిగింది. అది సినిమాకి లెంత్ ఎక్కువైందని చెప్పి దాన్ని డిలీట్ చేశారు. మేము తర్వాత రషెస్ చూసాం, మామూలుగా అరే ఇవి ఉంటే బాగుండు అనుకున్నాం. కానీ తర్వాత అనిపించింది, అప్పుడెప్పుడో చెప్పిన సిట్యువేషన్స్ ఇప్పుడు కళ్ళ ముందు చూస్తున్నాం. అంటే సిట్యువేషన్ పాపం గేమ్ చేంజర్ వల్ల చేశారని కాదు, నా ఉద్దేశం ఏంటంటే, అంటే ఇట్లా సినిమా రిలీజ్ తర్వాత ఇలా లోకల్ టీవీలో రావడం,
ట్రావెల్ బస్సులు రావడం, ఈ 2 అంశాలు నేను చూసింది. కానీ చాలా తప్పు కదా, అలా వేయకూడదు, వీళ్ళకి ఎంత నష్టం వస్తుంది. సో ఏదేమైనా వీళ్ళైతే వాళ్ళ మీద కఠినమైన చర్యలే తీసుకున్నారు. వాళ్ళని నిజంగానే వాళ్ళని గట్టిగా శిక్షిస్తే నెక్స్ట్ టైం ఇంకొకటి ఇలాంటి తప్పు చేయడు. పాపం అందుకే ఈ సినిమాకి అంటే రావాల్సినన్ని డబ్బులు రాలేదేమో అని నా అభిప్రాయం.